హల్దీ అబ్బా, హల్దీకి రెడీ అయ్యాను. ఈ లైటింగ్ వల్ల ఏం కనిపించదు. ఎల్లో నెక్లెస్, నల్ల పూసలు వేసుకోవాలి. లైఫ్ మనకి నల్ల పూసలు ఉంటేనే లైఫ్, లేకపోతే లైఫ్ లేనట్టే. ఎంత ఫ్యాషన్ అన్నప్పుడు నల్ల పూసలు లేని జీవితం వేస్ట్. ఎంతో దౌర్భాగ్య బుద్ధులు ఉంటే కానీ నల్ల పూసలు లేకుండా పై జ్యువెలరీ వేసుకోవాలి. మా అక్క తెలియదుగా, వీడియో చేస్తున్నా తెలిసి కూడా అరుస్తుంది. కాసేపు ఆగు, వీడియో చేస్తున్నా బాబా, అంతే చెప్పు. ఒక్క నిమిషం ఆగు, వీడియో చేస్తున్నా. మళ్ళీ వేరే మాటలు పడతాయి దీంట్లో. ఏకో నారాయణ అని ఒకటే 1గా పెట్టాను అబ్బాయి ఇవాళ స్టిక్కర్స్. ఏకో నారాయణ అంటా కదా, అంటే నారాయణమూర్తికి లలితామాత ఒక్కరే దేవుడు ఒక్కడే అని సింబల్ అనమాట. అది బాగుందా? పైన సూర్యకాంతితో నిండినట్టుగా పాపడ బిళ్ళ పెట్టా, అంటే లలితా పరమేశ్వరి యొక్క కిరణాలు. ఇవన్నీ ఈ లాకెట్స్ మొత్తం మనం ప్రజలు. నా నవ్వేంటి అంటారా? అమ్మ సంతోషంగా ఉంటే ప్రజలందరూ ఎట్లా ఉంటారు. ఇది హల్దీ డెకరేషన్ అబ్బా. పచ్చిపూలతో చేశారు. 1:30 దాకా పడిందట. కొద్దిగా రిచ్చేలే, ఎందుకంటే మిడిల్లో రిచ్ మనం. కోట్లలో రిచ్ కాదు కానీ మిడిల్లో రిచ్. మా 4వ అక్క అని చెప్పాను, వాళ్ళ హస్బెండ్. మా 4వ అక్క మీకే ఎవరికి చేయలేదు. రీల్స్ చేస్తున్నా, సినిమా షూటింగ్ చేస్తున్నా. మా వదిన నిన్న చేర వేరే వాళ్ళతో నిన్న హాయ్ చెప్పింది, వాళ్ళ బాయ్ చెప్పింది. ఎందుకు హాయ్ హాయ్ ఇంకా ఉందిగా. గ్రీన్ మేము కనపడంగా కనపడతాం. నీకు ఎంతమంది మనవాళ్ళు? నాకు 2 మనవాళ్ళు. చిన్న కూతురికి 2 మనవాళ్ళు ఉన్నారబ్బా. చిన్న కూతురికి 2 పిల్లలు అనమాట. టెన్షన్లో వాళ్ళిద్దరి పేరు చెప్పింది. ఇప్పుడు పెద్ద కూతురు పిల్లలు కూడా చెప్తుంది. ఏనండి చెప్పు, నీకు ఎంతమంది కూతుర్లు, ఎంతమంది కొడుకులు, ఎంతమంది చెప్పు, నీకు తెలిసింది. 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. 2 చిన్న అమ్మాయికి 2 అబ్బాయిలు, పెద్ద అమ్మాయికి 1 అమ్మాయి 1 అబ్బాయి. పెద్ద అమ్మాయి కూతురు ఏం చేస్తుంది? పెద్ద అమ్మాయి కూతురు సాఫ్ట్వేర్, అల్లుడు గారు సాఫ్ట్వేర్. వాళ్ళకి ఎంతమంది పిల్లలు? 1 అమ్మాయి 1 అబ్బాయి. ఇప్పుడు బాబు వాళ్ళ పేరు ఏంటి? మౌనిక, చేయాన్, మౌనిక, చేయాన్. ఇప్పుడు పుట్టిన బాబు పేరు అదే యతక్షాన్ని చేయాలి. వాళ్ళ మౌనికాను రాజేష్. చిన్న అమ్మాయి పేరు? చిన్న అమ్మాయి ఎవరు? చిన్న కూతురు పేరు స్వర్ణకుమారి. అబ్బాయి పేరు శ్రీను. వాళ్ళ పిల్లల పేర్లు సాయి ఈశ్వర్ వేణుగోపాల్, ఈశ్వర్ణ. వాళ్ళ భార్యలు పెద్దమ్మ పేరు మౌనిక, 2వ పేరు దుర్గా, లక్ష్మీ దుర్గా. వాళ్ళ ఫ్యామిలీ చాలా గొప్పదబ్బా. వాళ్ళకి చాలా పెద్ద ఇల్లు. వాళ్ళ మామగారి టైంలో 7 మామగారు, వాళ్ళు 7 6 7 పిల్లలు, మగపిల్లలు. మా అక్కయ్య వాళ్ళ మామగారికి 3 ఆడపిల్లలు. అయితే పెద్ద లోగిలు అనమాట. అందరూ కష్టపడేవాళ్ళు మగపిల్లలు. ఎంత సస్యశ్యామలం అంటే ఆ ఇల్లు అంతా పండగలాగా ఉండేది ఆ ఊరు వాళ్ళకందరికీ. ఎప్పుడు వచ్చినా కూడా అందరికీ బాగా విందులు వినోదాలు, ఏ ఫంక్షన్ అయినా బాగా చేశారు. ఇప్పుడు వీళ్ళయ్యా వచ్చేటికల్లా ఆ ఇల్లు అంత నిండుగా ఉండాలని కూతురు పిల్లల్ని వీళ్ళ దగ్గరే సాకుతుంది. వాళ్ళిద్దరికి పెళ్ళిళ్ళు అవన్నీ చేసింది. అందరూ కాలు కింద పెట్టినవారు. ప్రతి ఒక్క సెకండ్కి పిలుస్తూనే ఉంటుంది, ఈషు ఈషు, సాయి సాయి, దుర్గా దుర్గా అంటుంటుంది. మా పిల్లలైతే అమ్మ నువ్వు నోరు పూసుకో మౌనంగా ఉండి అంటారు. మా అక్కాయి మనవాళ్ళు అయితే అసలు మా ఎన్ని అన్నీ దాన్ని మాత్రం అన్నం తిన్నదాకా ఊరుకోరబ్బా. అన్నం తిన్నామమ్మా తినలేదు, 1 ముద్ద ఏదన్నా 2 ముద్దలు తిన్నామని చెప్పేసి మరీ అడిగి పెడతారు. అది దాని అదృష్టం అన్నమాట.
మా నాన్న ఈఎంఐనే ఎట్లా బ్రతుకుద్దా తిండి తినక కరెక్ట్గా తింటుందా పెడతారా పెట్టాలని భయపడ్డది ఈఎంఐ గురించి. ఏడ్చాడు గుడి దగ్గర కూర్చొని మా నాన్నగారు అని చెప్పానే ఆ అమ్మాయి అనమాట. దానికి చాలా బాగా జరుగుద్దబ్బా. మా ఆరుగురు అక్క చెల్లెల కంటే దానికి బంధువర్గం ఎక్కువ మంది, ప్రేమలు ఎక్కువే, తర్వాత అన్నీ ఎక్కువే. మా బావగారికి 74 ఏళ్ళు ఏమో. మా బావగారు ఇప్పటికీ ఆయన చేతనైన వర్క్ చేస్తారు. రోజుకు 2000 1500 సంపాదిస్తారు. ఆయనకి లక్ష్మి ఇచ్చింది అమ్మవారు. ఆ వయసులో కూడా అందరు రిటైర్ అయ్యి కూర్చుంటారు, ఏం లేదు, ఊరికి వాకింగ్లని టీకింగ్లని పోకింగ్లని చేస్తారు. ఆయన అట్లా కాదు, వర్క్ చేస్తారు, ఏదో డబ్బు వస్తుంది. గుమ్మ పాలు చేస్తాడు. పొద్దున్న లేసి 6 గంటలకు వెళ్ళి ఇంట్లో అంతమంది ఉన్నా కూడా గుమ్మ పాలు తెస్తారు. 2 లీటరు అట్లా పోయించుకొచ్చి వేడి వేడి కాగబెట్టి లాస్ట్ పాలు పోసుకొని దాంట్లో ఒక్క టీ కూడా వేసుకొని బిస్కెట్లు పెట్టుకొని 10 బిస్కెట్లు తింటాడు. షుగర్ ఉంది ఆయనకి, ఆయన ఐ డోంట్ కేర్ అని తింటాడు. దేవుడు ఆశీర్వచనం అబ్బా. ఎవరు ఆయురారోగ్యాలతో ఉండాలన్నా ఆయన ఆశీర్వదిస్తే తాగేసి స్నానం చేసి పూజ చేసుకొని మందార పూలు ఎన్ని పెడతాడో అమ్మవారికి అయితే. అమ్మదయ్య ఉంది ఆయన, అమ్మదయ్య ఉంటే అన్నీ ఉన్నట్లే. ఇగో మా వదిన. నీకెంతమంది పిల్లలు? 4, 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు. పెద్ద అమ్మాయికి ఎంతమంది పిల్లలు? 2 అమ్మాయిలు. చిన్న అమ్మాయికి 2 అమ్మాయిలు. పెద్ద అబ్బాయికి 2 అమ్మాయిలు. చిన్న అబ్బాయికి 1 అమ్మాయి 1 అబ్బాయి. పెద్ద అమ్మాయి పిల్లలకి పెళ్లి చేసిందా? చేసింది. పిల్లలు ఆయమే? పెద్ద అమ్మాయికి 1 అమ్మాయి, చిన్న అమ్మాయికి లేరు ఇంకా. ప్రెగ్నెన్సీ ఏమైనా ఉందా? ఏం లేదు, తలుపులేసి ఉన్నాయి. చిన్న అమ్మాయికి? చిన్న అమ్మాయికి 2 అమ్మాయిలు. పెద్ద అబ్బాయికి 2 అమ్మాయిలు. చిన్న అమ్మాయికి 2 అమ్మాయిలు. చిన్న అబ్బాయికి? చిన్న అబ్బాయికి 1 అమ్మాయి 1 అబ్బాయి. అదే నాతో పాటు పెళ్ళయింది, పంతులు ఆడేమన్నది ఇదే. దీనికి 11 ఏళ్ళకు పెళ్లి చేశారు. 11 ఏళ్ళు కదా, 12 ఏళ్ళకి. నాకేం 15 ఏళ్ళకి. ఇదే గెలిచింది. మా అన్నయ్య ఓడిపోయాడు, మా ఆయన గెలిచాడు, నేను ఓడిపోయా. అది చెప్పారు కదా మీకు. ఇది 12 ఏళ్ళైనా ఇది గెలిచింది, మేము ఓడిపోయాం. ఇప్పుడేమో అదే అదే ఇది 2 ముగ్గురు పిల్లల కన్నా మంచిగా పెంచింది. వాళ్ళ మా అక్క చెల్లెళ్ళ పిల్లలందరినీ కూడా దాని ఇంట్లో ఉంచుకొని సొంత బిడ్డలాగా సాకి పెంచి వాళ్ళకి మంచి మంచి వర్కులు నేర్పించారు. చాలా బాగుంది. ఓకేనా? బాయ్ కండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఎందుకంటే బంధువులందరూ వచ్చారబ్బా, అందుకని గెస్ట్ వేసుకు. అందుకని చూడు మా కోడళ్ళందరూ రెడీ అయ్యి వచ్చారు. హల్దీ కదా, హల్దీ డ్రెస్ అన్నీ ఒకే రకంగా వేసుకుంటారు. కొంచెం ముదురు కలరు అక్కయ్యలాగా ఉంది చీర, అక్కయ్యలాగా. హల్దీ ఫంక్షన్కి అందరు రెడీ అయ్యి వచ్చారు. మా కోడలు, తోటి కోడళ్ళు అంత అక్క చెల్లెలు వాళ్ళు 4 5 ఉన్నారు. ఏపరాలు గారు. ఇదబ్బా డెకరేషన్ అయితే రేణుకాయల అమ్మ తల్లి గుడి టెంపుల్. ఇది అమ్మ తల్లి, అదిగో అమ్మ తల్లి అనమాట. నేను మన ఊళ్ళో రేణుకాయల అమ్మ తల్లి ఉంది, ఇక్కడ రేణుకాయల అమ్మ తల్లి. పరిరక్షణలో ఈ ప్రోగ్రాంతో జరుగుతుంది. ఓకేనా? బాయ్, లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్. బాయ్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇది నేను పెట్టుకున్నానబ్బా, వాళ్ళని ఇబ్బంది పెట్టాం ఎందుకని. ఫోను బాగుందా? స్టెప్ కాదులే, ఇది ఓన్లీ చూపిస్తున్నా మీకు మెహందీ. ఇదేమో వాళ్ళతో పెట్టించు. నిన్న హల్దీ ఫంక్షన్ మెహందీ, సంగీత్ మెహందీ ఇది వాళ్ళు పెట్టారు. నాకు అంత పలసగా ఉంటే ఇష్టం ఉండదబ్బా, నాకు అందుకనే నేను ఈ వాచ్ కూడా నిన్న కొన్నా. బాగుందా? పింక్ రాణి కలర్ అంటే నాదే. బాయ్, లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్.